రైతన్నల కోసం. రాత్రి మంచు విపరీతంగా కురుస్తోంది. పగలు ఎండ కాసే సమయం తక్కువ. పంటలు చేలి మీద పెరుగుదల రావట్లే. ఇట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో రైతుకి మన సనెడ్జ్ కంపెనీ వాళ్ళు అద్భుతమైన, సహజమైన, సురక్షితమైన ఆర్థిక వ్యవసాయం కోసం అర్హత కలిగిన శాస్త్రవేత్తలు తయారు చేసిందే మన సనెడ్జ్ కంపెనీ వాళ్ళది సన్బూస్ట్. అశ్వగంధ, శతావరి, విప్ప, సుగంధి మొక్కల యొక్క మిశ్రమంతో తయారు చేయబడింది మన సన్బూస్ట్. అజిటోబ్యాక్టర్, ఫాస్ఫరస్ సల్వరైజింగ్ బ్యాక్టీరియా, పొటాష్ మొబిలైజింగ్ బ్యాక్టీరియాలతో ఈ మిశ్రమాన్ని కలిపి తయారు చేసిన ఒక మొక్కలకి ప్రతికూల పరిస్థితి నుండి అనుకూల పరిస్థితి వైపుకు మరల్చడానికి దోహదం చేస్తుంది మన సన్బూస్ట్. మొక్కలు బాగా పెరగాలంటే ఎండ చాలా అవసరం. ఇప్పుడున్న పరిస్థితుల్లో పగటిపూట ఎండ మ్యాక్సిమం 6 అవర్స్ నుంచి 7 అవర్స్ లోపే ఉంటుంది. పొద్దున ఎండ కాస్తా ఉన్న పొగ మంచుతో కప్పి ఉండడం వల్ల దాని నుంచి ఆహార పదార్థాలను తయారు చేసుకోలేదు మొక్క. పొగ మంచు పోయిన తర్వాత, పొగ మంచు ఆరిపోయిన తర్వాతనే తయారు చేసుకుంటుంది. అట్లాంటి ఎండ ఒక మ్యాక్సిమం 5 to 6 అవర్స్ ఉంటుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ మొక్క తన ఆహారాన్ని తనే తయారు చేసుకోవాలి అనుకుంటే దానికి ఖచ్చితంగా వాడదగ్గ ప్రోడక్ట్ సన్బూస్ట్. గాలిలో ఉండే నత్రజన్ని ఆ మొక్క వేర్లకి అందించేదానికి సహాయపడుతుంది అజిటోబ్యాక్టర్. భూమిలో నిర్జీవంగా ఉన్నటువంటి ఫాస్ఫరస్ సంబంధించిన ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా మొక్క వేర్లకు అందిస్తుంది. తద్వారా మొక్క మొదలు బాగా లావుగా అయి నత్రజని అందుకోవడం వల్ల పెరుగుదల బాగా వస్తుంది. పొటాషియం సాల్వరైజ్ బ్యాక్టీరియా నిర్జీవంగా ఉన్న భూమిలో నుంచి మొక్క వేర్లకు అందివ్వడం ద్వారా వేరు వ్యవస్థ పెరగడానికి దోహదం చేస్తూ మొక్క పెరుగుదలకి బాగా ఉపయోగపడుతుంది. వీటన్నిటినీ ఒక సమపాలలో తయారు చేసి సన్బూస్ట్ రూపంలో మనకు ఇవ్వడం జరిగింది. ఇది వాడడం వల్ల వచ్చే ఉపయోగాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఈ అజిటోబ్యాక్టర్ ఉండడం వల్ల మొక్కలకి నత్రజని స్థిరీకరిస్తూ మొక్కలను ప్రోత్సహిస్తూ, దీంట్లో జిబ్రాలిక్ యాసిడ్ ఉండడం ద్వారా మొక్కలు ఇగురు ఎప్పుడైతే ఎక్కువగా వస్తుంటాయో గ్రోత్ అనేది తొందరగా అవుతుంటుంది. అంతేకాకుండా కొన్ని సైటోకివిన్స్ కూడా దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఏ పంట మీద అయితే స్ప్రే చేశారో ఆ పంట పెరుగుదలకి బాగా దోహదం చేస్తుంది. పెరుగుదలతో పాటు వాటి యొక్క పునరుత్పత్తిని, అంటే కొమ్మలు రావడం కానీ పూత రావడానికి కానీ బాగా ఉపయోగపడుతుంది మన సన్బూస్ట్. ఈ కారణంగా పంటలు మరింత పెరగడానికి, నాణ్యతలో మంచి ఉత్పత్తి రావడానికి ఇవన్నీ కూడా దోహదం చేస్తాయి. ఇవి పూర్తిగా పర్యావరణానికి మేలు చేస్తూ పంట దిగుబడిని పెంచుతూ మొక్కలు ఎంజైమ్లు మరియు హార్మోన్లు ప్రేరేపించడం వల్ల ఆరోగ్యకరమైన మొక్కలు పెరుగుదలతో పాటు క్లోరోఫిల్ కంటెంట్ ను కూడా తనకు తానుగా తయారు చేసుకోవడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ ద్వారా మొక్కల్లో ఆహారం తయారు చేసుకొని మొక్కలు ఏపుగా పెరిగి వాటి యొక్క స్ట్రెస్ నుంచి బయటపడతాయి మొక్కలు. ఇది ఉత్తమ పోషకాహార నిల్వలో సన్బూస్ట్ యొక్క పంట ఆ బ్రిక్స్ ఇండెక్స్ ను మెరుగుపరచడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇది శాఖోపశాఖలుగా పెరుగుతూ వాటి యొక్క పునరుత్పత్తిని, అంటే ఫ్లవర్స్ కానీ ఆ ఫ్లవర్స్ నుంచి ఫ్రూట్స్ గా కన్వర్ట్ అవ్వడానికి కానీ ఆ ఫ్రూట్స్ డ్యూరబిలిటీ పెరగడానికి కానీ ఇది కొంతవరకు సహాయం చేస్తుంది. మొక్కల్లో చాలా విలువైన వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటుంది మన సన్బూస్ట్ స్ప్రే చేయడం ద్వారా. ముఖ్యంగా ఇది వాడడం వల్ల ఖర్చు తగ్గుతుంది, ఫలితం అధికంగా ఉంటుంది. ఇది కేవలం 1 ఎకరానికి 1 లీటర్ వాడితే, స్ప్రే కింద వాడితే సరిపోతుంది. అంటే 1 లీటర్ నీటికి 2.5 ml. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది వాడేటప్పుడు బాగా షేక్ చేయండి అంతే. ఇది పెరుగుదలకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అంతే విధంగా మరొక ప్రోడక్ట్ ఫ్లవరింగ్ ఎక్కువ రావడానికి, ఫ్లవర్ డ్రాప్ అవ్వకుండా ఉండడానికి, ఫ్రూట్ కింద కన్వర్ట్ అవ్వడానికి మరొక అద్భుతమైన మందుతోటి మళ్ళీ మీ ముందుకు వస్తా.